విశాఖను ఏఐ రాజధానిగా మార్చే చివరి పజిల్ ఇదేనా? గూగుల్ విశాఖకే ఎందుకు వచ్చింది? పోలవరం అసలు పాత్ర ఏంటి? విశాఖ డేటా సెంటర్లు పోలవరం నీటితో డిజిటల్ విప్లవానికి దాహం తీరుతుందా? విశాఖకు ప్రపంచం వస్తోంది, కానీ ఒక ప్రశ్న మాత్రం వెంటాడుతోంది. ఇంత పెద్ద డిజిటల్ సామ్రాజ్యానికి నీరు ఎక్కడి నుంచి? ఒక్కసారి ఊహించండి. గూగుల్ 1.35 లక్షల కోట్ల స్థాయి పెట్టుబడి, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు, అదానీ ఎయిర్టెల్ భాగస్వామ్యం, ఇవన్నీ విశాఖను భారతదేశపు కొత్త ఏఐ గేట్వేగా మార్చే అవకాశం. గూగుల్ ప్రకారం ఈ హబ్ అధిక విలువైన ఉద్యోగాలు, కొత్త డిజిటల్ మౌలిక వసతులు, వేగవంతమైన కనెక్టివిటీ, ఏఐ ఆధారిత వ్యాపారాలకు కొత్త అవకాశాలను తీసుకురాగలదు. అంటే ఇది కేవలం డేటా సెంటర్ కాదు, ఒక కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్కు బీజం. కానీ ఇక్కడే సంఘర్షణ. డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు 24 గంటలు పనిచేస్తాయి. వాటికి విద్యుత్, కూలింగ్, నీరు అవసరం. విశాఖలో ఇప్పటికే నీటి సరఫరాపై ఒత్తిడి ఉందన్న విమర్శల మధ్య భవిష్యత్తులో మొత్తం డేటా సెంటర్ ఎకోసిస్టమ్ 6.5 గిగావాట్లకు చేరితే సంవత్సరానికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ఏపీ ఐటీ మంత్రి అసెంబ్లీలో చెప్పారు. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం మిస్ అవుతున్నామా? విశాఖ నీటి భవిష్యత్ కోసం పోలవరం ప్రాజెక్టులోనే ఒక ప్రత్యేక ప్రొవిజన్ ఉంది. పోలవరం ప్రాజెక్టు అధికారిక వివరాల ప్రకారం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విశాఖ నగరం, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అవసరాలకు 23.44 టీఎంసీ నీటిని అందించే లక్ష్యం ఉంది. అంటే డేటా సెంటర్లు వచ్చిన తర్వాత నీటి సమస్య గురించి ఆలోచించడం కాదు, విశాఖ పారిశ్రామిక భవిష్యత్తుకు నీటి వనరులను ముందుగానే ప్రాజెక్టులో భాగం చేశారు. ఇప్పుడు అసలు లెక్క చూడండి. భవిష్యత్తుకు డేటా సెంటర్ ఎకోసిస్టమ్కు అంచనా 3 టీఎంసీ. పోలవరం ద్వారా విశాఖకు ఉద్దేశించిన మొత్తం 23.44 టీఎంసీలో అది దాదాపు 13% మాత్రమే. అయితే ప్రశ్న మారింది. పోలవరం నీరు వస్తుందా? కాదు. ఆ నీటిని ఎంత తెలివిగా ఉపయోగిస్తాం? ఇదే చోట ప్రభుత్వానికి మరో అవకాశం ఉంది. డేటా సెంటర్లు కేవలం సంప్రదాయ నీటి కూలింగ్పై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టుగా అధునాతన తక్కువ నీటి వినియోగ కూలింగ్ వ్యవస్థలు, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం, ప్రత్యామ్నాయ వనరులు, సముద్రపు నీటి ఆధారిత పరిష్కారాలు, అలాగే గ్రీన్ పవర్ను కలిపితే నీటి ఒత్తిడిని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఇంకా ఒక పెద్ద ప్రయోజనం, గూగుల్ ప్రాజెక్టు స్వయంగా కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలలో పెట్టుబడులు పెట్టాలని ప్రకటించింది. అంతర్జాతీయ సబ్సీ కేబుళ్లు విశాఖను తూర్పు తీరంలోని కీలక డిజిటల్ కనెక్టివిటీ గేట్వేగా మార్చగలవు. అంటే పోలవరం నీటిని ఇవ్వగలదు, డేటా సెంటర్లు పెట్టుబడులను తెచ్చే అవకాశం ఉంది, గ్రీన్ ఎనర్జీ విద్యుత్ భద్రతను బలోపేతం చేయగలదు, సబ్సీ కేబుళ్లు ప్రపంచంతో కనెక్టివిటీని పెంచగలవు. ఇవన్నీ కలిస్తే విశాఖకు కేవలం ఐటీ ఉద్యోగాలు కాదు, క్లౌడ్, ఏఐ, ఫైబర్, క్లీన్ ఎనర్జీ, నిర్మాణం, సేవలు, స్టార్టప్లు, స్థానిక ఎంఎస్ఎంఈలతో కూడిన కొత్త పారిశ్రామిక గొలుసు ఏర్పడే అవకాశం ఉంది. గూగుల్ కూడా స్థానిక ఎస్ఎంఈలను తన సరఫరా ఎకోసిస్టంలోకి తీసుకురావడాన్ని ప్రాజెక్టులో భాగంగా పేర్కొంది. కాబట్టి అసలు కథ డేటా సెంటర్లు వర్సెస్ పర్యావరణం కాదు, పెరుగుతోన్న డేటా ఆర్థిక వ్యవస్థను నీటి భద్రతతో ఎలా సమన్వయం చేస్తాం అన్నదే. పోలవరం ఆ ప్రశ్నకు ఒక పెద్ద సమాధానం కావచ్చు, కానీ పూర్తి సమాధానం కాదు. పోలవరం నీరు ప్లస్ నీటి పునర్వినియోగం ప్లస్ తక్కువ నీటి కూలింగ్, గ్రీన్ ఎనర్జీ, కఠినమైన పర్యావరణ ప్రమాణాలు, ఇదే విశాఖ మోడల్ కావాలి. అప్పుడు విశాఖ కేవలం ఏఐ సిటీ కాదు, నీటిని కాపాడుకుంటూనే డిజిటల్ భవిష్యత్తును నిర్మించిన భారతదేశపు మోడల్ సిటీ కావచ్చు. మరి మీ అభిప్రాయం? పోలవరం నీటిని తెలివిగా వినియోగిస్తూ డేటా సెంటర్లను స్వాగతించడం విశాఖకు చారిత్రాత్మక అవకాశం అనుకుంటున్నారా? లేక ముందుగా నీటి భద్రతకు మరింత స్పష్టమైన హామీలు కావాలా?